హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో మండీ బిర్యానీ. అందుకోసం ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 చెక్కలు, జావిత్రి 1, లవంగాలు 7 నుంచి 8, పెప్పర్ 1 టేబుల్ స్పూన్, జాజికాయ కొంచెం తీసుకోండి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నా. మీరు ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. యాలకులు 8 తీసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. చికెన్ని ఇలా పెద్ద సైజులో తీసుకొని దానికి నేను చూపించిన విధంగా కాట్లు పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాని 2 టేబుల్ స్పూన్కు యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని బాగా పట్టించండి. చికెన్కి కాట్లు పెట్టుకున్న చోట కొద్దిగా ఎక్కువగా పట్టియండి. సో ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపించినట్టుగా చికెన్కి మొత్తాన్ని పట్టించుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకోండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని ఈ నీటి ఆవిరిలోని ఈ చికెన్ని మనం మొత్తం కుక్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇంకొక వైపుకి ఈ చికెన్ పీసెస్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఈ నీటి ఆవిరిపైనే కుక్ చేసుకోవాలి. బౌల్లో ఉన్న నీళ్ళని మనం రైస్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో ఈ నీటిని మొత్తం పక్కన పెట్టుకోండి, పడేయకుండా. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, కిస్మిస్, అలాగే కాజు యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఈ మండి బిర్యానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని ఒక 5 నిమిషాలకు ఒకసారి టర్న్ చేసుకుంటూ ఇలా ఎర్రగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వలన ఈ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఆయిల్ బదులు గీ అయినా తీసుకోవచ్చు. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేసుకోండి. రైస్ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. 2 చెక్కలు, ఒక 5-6 లవంగాలు, ఒక 10 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం కుక్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక టమోటాని తీసుకొని బాగా పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. నాకు 3 కప్స్ వరకు ఈ వాటర్ వచ్చాయి. ఇంకొక కప్
నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని నేను ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి హాఫ్ వరకు నిమ్మకాయని యాడ్ చేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడే మనం రైస్ వేయాలి, ముందుగా వేయకూడదు. ఇలా ఒక 70% వరకు రైస్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఉండాలి రైస్లో. చూడండి ఇక్కడ ఇంకా రైస్ అనేది ఒక 30% వరకు కుక్ అవ్వాలి. ఈ టైంలోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్మోక్ పెట్టుకున్నాను, అదైతే క్లిప్ మిస్ అయిపోయింది. మీరు కూడా ఏదైనా బొగ్గు ఉంటే బాగా కాల్చుకొని దానిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి స్మోక్ పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్మోక్ ఫ్లేవర్లో ఆ తర్వాత మండీని సర్వ్ చేసుకోవడమే. మండీ బిర్యానీ సర్వ్ చేసుకునేది కూడా ఒక స్టైల్ ఉంటుంది. ఫస్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ని మొత్తం ప్లేట్లో సర్వ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని దానిపైన పెట్టుకొని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మండీ బిర్యానీ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ రెసిపీ తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.